శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో పంచగ్రహ కూటమి రవి, బుధుడు, రాహువు, శుక్రుడు, కుజుడు, మీనరాశిలో శనేశ్వరుడు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఎక్కువగా ఏర్పడతాయి. లాభస్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడినప్పటికీ మీరు శ్రమించవలసినటువంటి పరిస్థితులు, అంశాలు ఎప్పటికప్పుడు పెరిగే విధంగానే ఉంటుంది. వ్యయస్థాన స్థిత శనేశ్వరుడి యొక్క సంచారం వలన, ఏలినాటి శని ప్రభావం వలన అనుకున్న కార్యక్రమాలు పూర్తి కావడానికి మీ వంతు ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. ఇది మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వివాహ సంబంధమైన విషయాలు, శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. రాబోయే రోజుల్లో కొన్ని కార్యక్రమాల గురించి తగినటువంటి ఏర్పాట్లను చేసుకోగలుగుతారు. ధనం తగ్గే అవకాశం ఉందని సుస్పష్టమైనటువంటి సూచనలు కనిపిస్తాయి. మూలంగా రుణాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. పెట్టుబడుల కోసం ప్రయత్నం చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త పరిచయాల ద్వారా ఇన్వెస్టర్లని పొందగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఉపాధి నిమిత్తం కావచ్చు, లేదా వ్యక్తిగత అభివృద్ధి నిమిత్తం కావచ్చు. కొన్ని కోర్సులు చేయాలి, కొద్దిపాటి విద్యను అభ్యసించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరము. విద్యార్థులకు కాస్తంత శ్రద్ధ అవసరము. ఏ పని చేసినప్పటికీ, చేయాలనుకుంటున్నప్పటికీ పెద్దవాళ్ళని సంప్రదించండి. రిజల్ట్స్ మాత్రమే మన భవిష్యత్తు కాదు, మన జీవితం కాదు. అది కేవలం మన జీవితంలో ఒక భాగం మాత్రమే. ఎప్పుడొకప్పుడు ఏదో ఒక ఫెయిల్యూర్ని మనం ఎదుర్కోక తప్పదు. అది కాస్త చిన్న వయసులోనే ఎదుర్కొంటే ఉత్తరుత్తర మనం ఎక్కువ జాగ్రత్తగా ఉంటాము. ఇలా ఆలోచించి మెలగండి అంతే. ఏదైనా మీరు అనుకున్న స్థాయిలో రిజల్ట్ కనిపించినప్పటికీ ఇలా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోగలిగితే భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలకి మంచి చెడులతో పాటు ఎదురు దెబ్బలు తగిలితే ఎలా నిలబడాలో కాస్తంత కూర్చోబెట్టి నేర్పించండి. వేరే వాళ్ళని చూపించి మాత్రం వదిలేయద్దు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. సర్వరక్ష చూర్ణంతో స్నానమాచరించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దశమ స్థానంలో రవి, బుధుడు, రాహువు, శుక్రుడు, కుజుడు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనల మేరకు కొన్ని కొత్త కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. అన్యూనత విషయాలలో లోపాలు ఏర్పడకుండా, అది 10 మందికి తెలిసే విధంగా పరిస్థితుల్లో మార్పులు రాకుండా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. చిన్న చిన్నగా దాచి ఉంచినటువంటి ధనం ఇప్పుడు చేతికి అక్కరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం గురించి, వ్యవహారం గురించి ఆ ధనాన్ని ఖర్చు చేయగలుగుతారు. మనస్తృప్తి, మనశ్శాంతిని కలిగి ఉంటారు. అంటే ఎవరు చెయ్యి పడకూడదు, మనతో మనమే చేసుకోవాలి, మన శక్తి మనం నిరూపించుకోవాలి అన్న నేపథ్యంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను మీరు చక్కగా ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ విధమైనటువంటి మంచి తృప్తిని కలిగి ఉంటారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఒకానొక వ్యక్తి మీద వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. చిన్న పొన్న వ్యాపారస్తులకు, తాత్కాలిక వ్యాపారస్తులకు, రైతులకు మరింత మంచి జరిగే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి.
పలువురితో పరిచయాలు మంచి ప్రశంసలకు దారితీసే అవకాశం ఉంటుంది. క్రితం ఎప్పుడో పడ్డటువంటి కష్టము శ్రమ ఇప్పుడు గుర్తింపుకు నోచుకునే అవకాశం ఉంటుంది. జన్మజాతకంలో కూడా సర్పదోషాలు ఉన్నట్లయితే ఎదుగుదల లభించకపోవచ్చు, గుర్తింపు లభించకపోవచ్చు, మీకు రావాల్సినటువంటి గుర్తింపు క్రెడిట్ రాకపోవచ్చు. ఇది కాస్త తెలుసుకొని మెలగండి. దూర ప్రయాణాలను చేయగలుగుతారు. ప్రత్యేకించి విహారయాత్రలు చేయాలని, దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ఆయా ప్రణాళికలను వేసుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు, విదేశాలలో పెట్టుబడుల గురించి చేసే ప్రయత్నాలు, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మంచి శుభవార్తని వింటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో తగు జాగ్రత్తలు అవసరం. వివాదాస్పదమైనటువంటి అంశాలకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఎవరో ఏదో చెప్పారని అయిన వాళ్లతో, జీవిత భాగస్వామితో గొడవలకు, ఇతరితర ఆలోచనలకు మాత్రం వెళ్ళవద్దు. పిల్లల మీద కూడా హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. వాళ్ళు ఎంత చదవగలిగితే అంత, ఎంతవరకు వెళ్ళగలిగితే అంత, దానికి మీరేం చేయగలుగుతారు, ఇంకాస్త ఎలా సహకరించగలుగుతారు, సహాయం చేయగలుగుతారు అన్న నేపథ్యంలోనే ఆలోచించండి. వాళ్ళేదో అది సాధించడం లేదు, వీళ్ళేదో ఇది సాధించడం లేదు, ఈ రకమైనటువంటి మెంటాలిటీ మాత్రం ఖచ్చితంగా కూడదు. మీ జీవితంకి కావచ్చు, కుటుంబ భవిష్యత్తుకు కావచ్చు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. అంటే మీకున్నటువంటి మంచితనం ఈ సెగ్మెంట్స్ లో పోయే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత అభివృద్ధి రీత్యా ఎక్స్ట్రా ట్యూషన్లు, ఎక్స్ట్రా కోచింగ్ తీసుకొని ఈ యొక్క ఎగ్జామ్స్ కి విశ్వ ప్రయత్నం చేయగలుగుతారు. మంచి విషయాలే ఎక్కువగా వినపడతాయి. చక్కగా ప్రయత్నం చేయండి. అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొత్తగా స్కూల్స్ లో అడ్మిషన్స్ గురించి కావచ్చు, యూనివర్సిటీ కాలేజెస్ లో అడ్మిషన్స్ గురించి కావచ్చు, ద్వితీయ ప్రయత్నంలో సానుకూలంగా ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. ప్రత్యేకంగా ఈ రాశి వారు, మిథున రాశి వారు, కర్కాటక సింహరాశి వారు సర్పదోష నివారణ చూర్ణంతో ప్రతిరోజు స్నానమాచరించండి. గ్రహస్థితి రీత్యా ఏర్పడుతున్నటువంటి సర్పదోషాల చికాకుల్లో మీరు పడకుండా ఉంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి భాగ్యస్థానంలో పంచగ్రహ కూటమి, దశమ స్థానంలో శనేశ్వరుడి యొక్క సంచారము. వృత్తి రీత్యా ఆలోచనలు మారే అవకాశం ఉంటుంది. మానవ ప్రయత్నం లేకుండా మాత్రము ఏది సాధించలేరు. ఇది తెలుసుకొని మెలగండి. ఏదో దైవ సహాయం పొందుతున్నాము, వాళ్ళు వీళ్ళు సహాయం చేస్తా ఉన్నారు, గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి, మనకేదో ఒరుగుతుందని మాత్రం అనుకోవద్దు. మనం ప్లేట్ పెట్టుకొని కూర్చుంటేనే, అమ్మ ఆకలేస్తోంది వడ్డించని అంటేనే అమ్మగారు వడ్డిస్తారు, లేదా ఎవరు ఏమి వడ్డించరు. ఇది తెలుసుకొని మెలగండి. ఆకలేస్తే అమ్మని అడిగితేనే అమ్మైనా పెడతారు, లేదా ఎవరు పట్టించుకోరు. మన ప్రయత్నం ఉండాలి, అది లోపల లేకుండా ఉండాలి. ఇది తెలుసుకొని మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విదేశాల నుంచి మంచి శుభవార్తను వినగలుగుతారు. విదేశాలలో ఉన్న వారికి కలిసొచ్చే కాలంగా మారుతుంది. ఉద్యోగం లేక చికాకు పడుతున్న వారికి ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. వ్యాపారాలలో కొద్దిగా చికాకులు ఎదుర్కొంటున్న వారికి అవన్నీ కూడా సద్దుమణుగుతాయి. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. సర్పదోషాలు ఉండడము, పైగా గురువు రాహువుని చూడడం వలన, అంటే గురుచండాల యోగం ఉన్నప్పుడు వీళ్ళు స్వదేశంలో వాళ్ళు ఉన్నటువంటి ఊర్లో కాక వేరే ఊర్లో లేదా విదేశాలలో ఉంటే వాళ్ళ జీవితాలకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, బాగుంటారు. అంటే ఇదొక దుర్యోగము, ఇదొక పాపము. అయినా కొంతమంది యొక్క సలహాల వలన, సూచనల వలన, గురువులు సూచించేటువంటి మార్గం వలన, వీళ్ళు ప్రాంతం మారటం వలన మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క
సర్పదోషాలు ఈ పంచగ్రహ కూటమి వలన ఎవరైనా బాగుపడతారంటే అందులో ఒక 50% నుంచి 60% వరకు విదేశాలలో ఉన్నవారు వాళ్ళ జన్మ జాతకాలు బాగుండి కేవలం బయట పరిస్థితుల వలన ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు మాత్రం ఈ డ్యూరేషన్ లో బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. యథావిధిగా జాతకం లేని వాళ్ళు మాత్రం తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేది ఉంటుంది. మీ జాతకాలను వెంటనే పరిశీలించుకొని తగు శాంతి కార్యక్రమాలను జరిపించుకోగలరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. తండ్రి గారి నుంచి రావాల్సినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. సహోదరి వర్గంతో మాట పట్టింపులు కూడా తొలగిపోయి కొన్ని అంశాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో మాత్రం నెగ్లిజెన్సీ, అశ్రద్ధ మాత్రం పనికిరాదు. ద్వితీయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానాల్లో పంచగ్రహ కూటమి, భాగ్యస్థానంలో శనేశ్వరుడు, ద్వితీయంలో కేతువు. చికాకు కలిగించే విధంగా కొంతమంది ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఉన్నట్టుండి ఉద్యోగం మానివేయటం కానీ లేదా వ్యాపారంలో సమస్యలు ఎదుర్కోవడం కానీ పై అధికారుల వలన చికాకు పడే విధంగా కానీ స్వల్పమైన మార్పులు ఉండే అవకాశం ఉంది. దేనికి తీవ్రంగా స్పందించొద్దు. ఈ పూట వెళ్ళిపోమన్నారు, రేపు రమ్మనే అవకాశం ఉంది కాబట్టి ఈ పూట వెళ్ళిపోమనంగానే ఇష్టం వచ్చినట్టుగా మాత్రం మాట్లాడద్దు. ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. చాలా క్లియర్ గా ఉన్నప్పుడు కావాలంటే అప్పుడు మన భావోద్వేగాలు మన ఇంట్లో వాళ్ళతో పంచుకుందాము. బయట వాళ్ళతో మాత్రం ఎమోషనల్ గా ఏ విషయాలను చర్చించవద్దు, చెప్పవద్దు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. కొత్త పెట్టుబడుల రీత్యా అప్రమత్తంగా ఉండండి. చికాకు కలిగించే అంశాలు ఏర్పడవచ్చు. మీకు తెలియనటువంటి కొన్ని క్లాజుల వలన, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వలన నష్టపోయే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. పట్టింపులకు వెళ్ళి అయిన వాళ్లతో విభేదాలకు మాత్రం మీరు కాలు దువ్వవద్దు. ఈ విషయాలలో మాత్రం పట్టు విడుపులు చాలా వరకు అవసరము. ఇది గ్రహించి మెలగండి. ప్రత్యేకంగా పెళ్లి విషయాలు కావచ్చు, ఆస్తి పంపకాల విషయాలు కావచ్చు, చాలా వరకు చాలా సునాయాసంగా అయిపోయేవన్నీ కూడాను ఎక్కడా లేనటువంటి పౌరుషాన్ని, అహంకారాన్ని, ఈగోని, యాటిట్యూడ్ని ప్రదర్శించి 1-2 మాటలు పక్కకు దొర్లించడము, ఇంటెన్షనల్ గా చేసినటువంటి తప్పుల వలన సతమతమయ్యే అవకాశం ఉంటుంది. దాని వలన పిల్లలు కూడా బాధపడే అవకాశం ఉంటుంది. మీరు చెయ్యరు, మీరు ఇక్కడతో వదిలేస్తారు. ఆ తర్వాత వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇది ఒక పెద్ద నాన్ సెన్స్ గా మారిపోతుంది. ఎందుకంటే సర్పదోషాలు ఉన్నాయి, భాగ్యస్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు. సుదీర్ఘ కాలం వేధించేటువంటి అంశాలు ఇక్కడ నాంది పడే అవకాశం ఉంది. ఏం చేసినా ఎలా చేసినా జాగ్రత్తగా చెయ్యండి. గురువుల్ని సంప్రదించండి. వాళ్ళు చెప్పినట్టుగా మీరు వింటే మీకు కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు స్వల్పమైనటువంటి చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. స్ట్రెస్ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. మెడిటేషన్ చెయ్యండి, తద్వారా కాస్త రిలీఫ్ పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానమాచరించండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. చంద్రగ్రహ శాంతి చేయించుకోవడం వలన మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి సప్తమ స్థానంలో పంచగ్రహ కూటమి, అష్టమ స్థానంలో శనేశ్వరుడు. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు అవసరం. వాళ్ళ ఆహార నియమాల గురించి, ఆరోగ్యం గురించి ఒక కంట కనిపెడుతూ ఉండి జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరము. భార్య కావచ్చు, భర్త కావచ్చు, నెగ్లిజెన్సీ మాత్రం తప్పదు. ఈ విషయాలలో మాత్రం 1-2 సార్లు కనుక్కోవడము, కాస్తంత శ్రద్ధ పెట్టడం అనేది అత్యంత అవసరము. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు, వివాహ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు సానుకూల దిశలో ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించి పేర్లు మార్చాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. వీలునామా కావచ్చు, లేదా ట్రాన్స్ఫర్లు, గిఫ్ట్లు కావచ్చు. ఈ విధమైనటువంటి చర్యలు చేపట్టాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అయిన వాళ్లతో విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు అవసరం. తప్పు చేశారని అన్నారు, అవును తప్పు చేశాము, ఇప్పుడు అది నష్టపోయాము, బాధపడుతున్నాము, మళ్ళీ ఆ తప్పు జీవితంలో చెయ్యము అన్నది మీ ప్రతిస్పందన అయి ఉండాలి. ఏదో అన్నారు కదా అని చెప్పనని మేమేం తప్పు చేయలేదు, చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. అది సమర్థించుకునే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. తప్పు చేస్తే ఒప్పుకోండి, మళ్ళీ చేయకుండా ఉండండి. ఇది ఎదుగుదలకి ఒక మెట్టుగా మారుతుంది. మనం ఎప్పుడైతే మనల్ని మనం తప్పు చేసినా కూడా సమర్థించుకొని సరిదిద్దుకోకుండా మనం అడుగు వేయాలని అనుకుంటామో, వేసే అడుగు మళ్ళీ పతనానికే కారణం అవుతుంది. ఇది యథార్థంగా చాలా మంది జీవితంలో చేస్తున్నటువంటి తప్పు. చాలా పెద్దది, చాలా ఈజీగా తీసుకొని చేస్తున్నారు, ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. మీ జీవితాలలో మీరు ఎప్పుడు ఎక్కడ ఏదైనా తప్పు చేస్తే అది సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. సేవ, ధార్మిక కార్యక్రమాలలో విధి విధానంగా మీకున్నటువంటి పాత్రని మీరు పోషించగలుగుతారు. కొన్ని NGOs లో కావచ్చు, కొన్ని ధార్మిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ కావచ్చు, చక్కగా పాల్గొంటారు. అందులో మీదైన శైలిలో మంచి విషయాలు ఎక్కువగా చేరవేయడము, మంచిని పంచే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు మాటికి కాస్తంత శ్రమించవలసి ఉంటుంది. కొంతమందిని చూసి నష్టపోయే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరము. ఏది ఏమైనప్పటికీ మంచో చెడో మీ మనసులో ఉన్నటువంటి సంతోషం కావచ్చు, బాధ కావచ్చు, ఇంట్లో ప్రధానంగా అమ్మగారికి, నాన్నగారికి మొదట చెప్పే ప్రయత్నం చెయ్యండి. ఇతరులు తర్వాత. బాధ వచ్చింది అమ్మకు వెళ్ళి చెప్పండి, బాధగా అనిపించింది అక్కకో, చెల్లికో, తమ్ముడికో చెప్పండి. ఎవరినెవరినో సంప్రదించొద్దు. వాళ్ళు ఇచ్చేటువంటి పిచ్చి నిర్ణయాలు మీరు పాటించొద్దు. మొదట ఇంట్లో వాళ్ళు, ఆ తర్వాతే బయట వాళ్ళు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. స్వామివారి దేవాలయంలో విధి విధానంగా అర్చన, అభిషేకం జరిపించి తీర్థ ప్రసాదాలను స్వీకరించండి. ఆరోగ్యం పూర్తి స్థాయిలో నలతగా ఉన్నవారు బహుశః మృత్యుంజయ జపము లేదా హోమము అవసరం ఉండవచ్చు. జన్మజాతకాన్ని పరిశీలింపజేయించుకొని తగు శాంతి క్రతువులు జరిపించగలరు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి 6 పంచగ్రహ కూటమి, సప్తమ స్థానంలో శనేశ్వరుడు, దశమ స్థానంలో గురువు. విదేశీ ప్రయత్నాలు, విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అనుకూలమైన మార్పులు ఉంటాయి. ముందస్తు జాగ్రత్త చర్య కింద ఉద్యోగ నిమిత్తము, వ్యాపార నిమిత్తము మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు, వివాహాలు, గృహ ప్రవేశము, ఇతరితర కార్యక్రమాలలో విధి విధానంగా ఆయా కార్యక్రమాలను జరిపించి మానసిక సంతోషాన్ని పొందుతారు. స్త్రీ సంతానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా, అక్కర్లేనటువంటి ఆర్భాటాలు చేస్తున్నట్టుగా కొంతమంది నిందారోపణలు చేసే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు అవసరం. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. జన్మ జాతకంలో సర్పదోషాలు ఉన్నట్లయితే వచ్చే అవకాశాలు చేజార్చుకునే అవకాశం ఉంటుంది.
అంటే ఖచ్చితంగా జార్చుకుంటారు. 4-5 జారిన తర్వాత వీళ్ళకి ఏదన్నా ఒక మంచి యావరేజ్ అవకాశం అనేది వస్తుంది. కానీ ముందు వచ్చిన మంచి అవకాశాలు మాత్రం తిరిగి రావు. జన్మజాతకంలో కూడా సర్పదోషాలు ఉన్నట్లయితే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ఏదైనా ఒక నిర్ణయం చేశారు, ఒక ఆలోచన వచ్చింది, తొందరపడి 10 మందికి నిర్ణయంగా చెప్పదు. నా ఒపీనియన్ ఇది, నేను ఇలా అనుకుంటున్నాను, చేస్తే బాగుంటుందా అని అవతల వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని ఆమోద ముద్ర తీసుకొని అప్పుడు మాత్రమే మీరు చెయ్యండి. అప్పుడు మీకు కలిసి వస్తుంది, వాళ్ళకి కలిసి వస్తుంది. ఆహార నియమాలను ఉల్లంఘించే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతంగా శ్రమిస్తారు, శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలను పొందగలుగుతారు. తాత్కాలిక వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఉత్తరుత్తర మంచి అవకాశాలు వచ్చే విధంగా ఉంటుంది. 1-2 ప్రయత్నాలు చేసినందువలన ఏమాత్రం నష్టం లేదు. ఇది కూడా ఒక దృష్టిలో పెట్టుకొని చేయండి. తాను పట్టినటువంటి కుందేలుకి 3 కాళ్ళు అన్నట్టుగా ఇప్పటికిప్పుడే పరీక్ష రాయాలి, ఇప్పటికిప్పుడే రిజల్ట్ రావాలి, అది మహా అద్భుతంగా ఉండాలి, నాకు కావాల్సిన సబ్జెక్టే కావాల్సిన యూనివర్సిటీలోనే కావాలంటే రాకపోవచ్చు. జీవితం దానంతట అది మీకు ఏదన్నా పాఠం నేర్పించాలనుకున్నప్పుడు ఎవ్వరూ దానికి ఎదురు వెళ్ళలేరు. మీ అమ్మగారు నాన్నగారు కావచ్చు, మీ పరీక్షా పత్రం కరెక్షన్ చేసేటువంటి టీచర్లు కావచ్చు, మీకు ఆన్లైన్లో ఇచ్చినటువంటి ఆ కోడ్ రీడింగ్ కావచ్చు. జీవితం నేర్పాలనుకున్నప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లో చొరవ తీసుకొని నేర్పుతుంది. అది నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే అన్ని విధాలా మంచిది. ఒక చదువుకునే దశలోనే ఉన్నారు, ఇది కూడా నేర్చుకోండి, పనికొస్తుంది. ఉత్తరుత్తర జీవితాన్ని ఎలా మలుచుకోవాలన్నది తెలుస్తుంది. ఇది తెలుసుకొని మెలగండి, అంతవరకే. స్ట్రెస్ మాత్రం తీసుకోవద్దు. మంచి గట్టి పట్టుదలకు మాత్రం వెళ్ళవద్దు. ఆ పట్టుదలకు వెళ్ళినా అది మంచి మార్గంలో మంచి శాతంలోనే ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. తదుపరి తులారాశి. తులారాశి వారు సేవ ధార్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. గతించిపోయిన వారి జ్ఞాపకార్థము చలివేంద్రాలను వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను జరిపించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు. అదేవిధంగా అవతల వాళ్ళ భవిష్యత్తు గురించి సుదీర్ఘంగా ఆలోచించి మంచి నిర్ణయాలను సలహాలను కూడా ఇవ్వగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి అంశాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఇప్పటికే చికాకు పెడుతున్నారు, రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి, మనం ఏం చెప్పినా వాళ్ళు వినటం లేదు అని అనుకున్న వాళ్ళ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా వరకు అవసరం అండి. ఈ రాశి నుండి 6వ శనేశ్వరుడు పంచమ స్థానంలోనే ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడింది. కాబట్టి సంతానానికి సంబంధించినటువంటి స్థానంలో ఇన్ని గ్రహాల యొక్క కలయిక కొన్నిసార్లు మంచికి దారి తీయవచ్చు, కొన్నిసార్లు చెడుకి దారి తీయవచ్చు. ఆల్రెడీ చెడ్డదారిలో ఉండి చికాకు పెడుతున్న వారు, ఇతరితర ఇబ్బందులు ఉన్నవారు ఈ డ్యూరేషన్ లో మాత్రం ముందస్తు జాగ్రత్త చర్యలు అవసరము. ఇది గడిచిన తర్వాత, ఇబ్బంది వచ్చిన తర్వాత మాత్రం ఎవరు చేయగలిగేది ఏమీ ఉండదు. ఇదొక్కసారి ఆలోచించి మంచి నిర్ణయం చేయండి. ఇక్కడ క్రమశిక్షణలో వాళ్ళని పెట్టాలని మీరు అతి కఠినంగా ఉన్న సమస్యే, లేదా గారాబం చేసిన సమస్యే. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. స్త్రీ సంతానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందర వాళ్ళని సంప్రదించి వాళ్ళ ఇష్టాలను కనుక్కొని మీరు చెయ్యండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు తాత్కాలిక వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఉన్న ఉద్యోగంలో నుండి హయ్యర్ పొజిషన్కి ప్రమోషన్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మంచి గుర్తింపుని, ఆదాయాన్ని పొందగలుగుతారు. సంతానం విషయంలో జాగ్రత్తలు అవసరము. ముమ్మాటికి శాంతి క్రతువులు జరిపించాల్సినటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే ఆయా విధంగా చెయ్యండి. మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వాలి అంటే సైకలాజికల్ గా ఇబ్బందులు ఉన్నాయి, మెంటల్ గా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి,
డాక్టర్ని సంప్రదించి వైద్యం ఇప్పించాలా పిల్లలకి అన్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా వెంటనే అటెన్షన్ అవసరము. ఇప్పుడు ఏదో గడవనిద్దాము, ముదిరిన తర్వాత చూసుకుందాము అని మాత్రం కాలక్షేపం చెయ్యొద్దు. ఆ తర్వాత పిల్లలు ఇబ్బంది పడతారు, మీరు ఇబ్బంది పడతారు. ఇలాంటి విషయాలలో మొహమాటానికి ఎట్టి పరిస్థితుల్లో తావు లేదు. ఎవరో రావాలి, వాళ్ళు ఒప్పుకోవాలి, అప్పుడే మనం చెయ్యాలి, ఇలాంటివి కూడా ఏమీ వద్దు. ఒక తల్లిగారు కావచ్చు, తండ్రి గారు కావచ్చు, వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ పిల్లల గురించి మంచి నిర్ణయం చేయగలుగుతారు. ఇలాంటి మెడికల్ అసిస్టెన్స్ అవసరం ఉన్నటువంటి విషయాల్లో ఆలస్యం అవసరం లేదు. వీళ్ళలో ఎవరొకళ్ళు నిర్ణయం తీసుకొని వెంటనే చెయ్యొచ్చు. ఇది పూర్వం లేదు కదా, పెద్దవాళ్ళని అడగాలి, ఏదైనా మళ్ళీ అనుకుంటారు. ఇవి మాత్రం ఏమీ వద్దు. వీటి వలన నష్టమే తప్పించి ఏ ఉపయోగం లేదు. డాక్టర్లు కూడా ఇద్దరిని ఎడ్యుకేట్ చేయగలుగుతారు, అంటే చెప్పగలుగుతారు, నచ్చ చెప్పగలుగుతారు, ఇలా వెళ్తే ఇలా జరుగుతుంది, ఇలా వెళ్తే ఇలా జరుగుతుందని. అలాని కుటుంబం మొత్తానికి ఆయా విశిష్టత గురించి, అంతేగాని కుటుంబం మొత్తానికి కౌన్సిలింగ్ ఇవ్వలేరు. అంటే కౌన్సిలింగ్ తీసుకుంటే మంచిది కాబట్టి కౌన్సిలింగ్ ఇప్పించండి మీ పిల్లవాడు, కానీ వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వలేరు. ఇది తెలుసుకొని మెలగండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నిదానంగా అన్ని చదివే ప్రయత్నం చెయ్యండి. కాసేపు ఇది, కాసేపు అది, కాసేపు ఇంకొకటి అన్నట్టు మాత్రం చెయ్యొద్దు. ఒక పుస్తకం ఒక విధానంగా పట్టుకుంటే అది పూర్తయిన తర్వాత ఇంకొక దానికి వెళ్ళండి. ఇందులో కన్నా అందులో వస్తాయి, అందులో కన్నా ఇంకేదో ఈజీవి తెచ్చుకుందాము, ఈ ఆలోచనలు మాత్రం పనికిరావు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానమాచరించండి. సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకాన్ని పఠించండి. జన్మజాతకంలో సర్పదోషాలు ఉన్నట్లయితే సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని జరిపించండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ మందార తైలంతో, ఎరుపు ఒత్తులతో సుబ్రహ్మణ్య స్వామి వారికి దీపారాధన జరిపించండి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో పంచగ్రహ కూటమి, పంచమ స్థానంలో శనేశ్వరుడు, అష్టమ స్థానంలో గురువు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చేసే ప్రతి ప్రయత్నంలోనూ సాంకేతిక పరమైనటువంటి అంశాలలో లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకోండి. గృహ నిర్మాణానికి సంబంధించిన అంశాలలో స్వల్పమైన చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. తాత్కాలికంగా ఈ పరిణామాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో దృఢమైనటువంటి నిర్ణయాలు, కటువైనటువంటి నిర్ణయాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఈ కాంట్రాక్టర్ వెళ్ళిపోతే ఇంకొక ఆయన, ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అన్నట్టుగా పట్టుబిడుపులతో ఉండండి. కాస్తంత ఆలోచించి నిదానంగా చేయండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సేవా ధార్మిక కార్యక్రమాలలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. పెద్దవాళ్ల పేరు మీద చలివేంద్రాలలో దానాలు ఇవ్వడము, జలదానం ఇవ్వగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయవలసినటువంటి అవసరము, ఆయా నిమిత్తం పరిణామాలు ఏర్పడవచ్చు. సంతానం అభీష్టము, నేను ఆ ర్యాంకో ఈ యొక్క చదవాలి, చక్కగా చదవాలి, బాగా చదవాలి, ఏదన్నా కానీ ఎక్కడెక్కడో కరప్షన్ కాదు, ఇంట్లో కూడా ఉంటుంది, కానీ అది మంచిదై ఉండాలి. పిల్లలకి విచక్షణ జ్ఞానం ఉండాలి. బండి నడపడం అంటే కేవలం బండి నడపడం రావటం అనే కాదు. బయటికి వెళ్ళినప్పుడు మనము ప్రమాదంలో పడకూడదు, పిల్లలు ప్రమాదంలో పడకూడదు, అవతల వాళ్ళకు కూడా ఇబ్బంది కాకూడదు. వాళ్ళ వయసు నిమిత్తం కన్నా వాళ్ళ ఆలోచన నిమిత్తమే మీరు నిర్ణయం చేయగలిగితే మంచిది. 20 సంవత్సరాలు వచ్చినా 25 సంవత్సరాలు వచ్చినా తొందరతనం ఉన్నవాళ్ళు, ఆలోచనలు బాలేని వాళ్ళు, రెబలిజం లాగా ప్రవర్తిస్తున్న వాళ్ళకి 2 వీలర్ ఇవ్వటం వలన ఇబ్బందే. దాని వలన వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కావాలంటే వాళ్ళ పేరు మీద ఆస్తి కొనండి, లేదా విలువైన వస్తువులు కొనండి. అంతేకాని ప్రాణహానికి, శరీర హానికి కారణమయ్యేటువంటి నిర్ణయాలను మాత్రం పెద్దవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు. దాని వలన పరస్పరం అందరూ బాధపడే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి.
వస్త్ర వ్యాపారస్తులకు, మెడికల్ షాప్ వ్యాపారస్తులకు, బ్యూటీ పార్లర్ను నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీ నుండి ధనాదాయము, మంచి పేరు కుటుంబానికి అందే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీ అయిన వాళ్ళకి, మీ కుటుంబ సభ్యులకి మీరు అండగా నిలబడగలుగుతారు, మంచి సలహాలు ఇవ్వగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాస్తంత పట్టుదలతోటి చదువుకోగలిగితే సర్వదా మంచిది. బద్ధకము, నీరసము, స్నేహితులు ఇచ్చేటువంటి సలహాలు అవి ఎప్పుడూ ఉంటాయి. అవి ఎప్పుడైనా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు, వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ పరీక్షలు వస్తున్నాయి, జాగ్రత్తగా చదువుకోవాలి. డెడికేటెడ్గా ఉండాల్సిన సమయంలో కూడా ఆయా విషయాలలో నెగ్లిజెన్సీ మాత్రం పనికిరాదు. అది రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళు సెలవులు ఇస్తారు, అప్పుడు మనం రిలాక్స్ అవ్వచ్చు, తప్పేం కాదు. కానీ పరీక్షలకు ముందు రిలాక్స్ అవ్వడమే తప్పు. కళల పట్ల మంచి అభిరుచిని కనబరచగలుగుతారు. కొన్ని కోర్సులు అవి నేర్చుకోవడానికి కూడా చేస్తారు. సంగీతము, నాట్యము, వివిధ రకాలైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. షార్ట్ టర్మ్ కోర్సులు, లాంగ్ టర్మ్ కోర్సులుగా అవి తీసుకునే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిపించి తీర్థ ప్రసాదాలను స్వీకరించండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో పంచగ్రహ కూటమి, చతుర్థ స్థానంలో శనేశ్వరుడు. మాట తీరు, పొందిక విషయంలో జాగ్రత్తలు అవసరము. అనవసరమైనటువంటి వాగ్దానాలకి వెళ్ళవద్దు, అనవసరమైనటువంటి హామీల జోలికి వెళ్ళవద్దు. ఏది ఎలా తోస్తే అలా మాట్లాడని మాత్రం చెప్పవద్దు. దీని వలన మీరు చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఇప్పుడు చాలా మంది ఇళ్లలో శుభకార్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీరు మాట్లాడే మాట 10 మందిని ఒక తాటిపై నడిపించేదై ఉండాలి, ఒక కార్యక్రమాన్ని చక్కగా జరిపించేదై ఉండాలి. అంతేగాని వాళ్ళలో వాళ్ళ గొడవలకు కారణం కావచ్చు, లేదా ఒక మనిషి నొచ్చుకునేటట్టు ప్రవర్తనకు కావచ్చు. మీ వైపు నుంచి మాత్రం తప్పు లేకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. నిద్రాహారాలు మాని ఒకానొక ప్రాజెక్ట్ ని నిలబెట్టగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. విదేశాలకు పనిచేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆన్ సైట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. కొద్దిపాటి పెట్టుబడితో మంచి ఆదాయాన్ని పొందే ఆలోచనలు, ఆయా వ్యాపారాలు, ప్రత్యేకంగా తాత్కాలిక వ్యాపారాలు కలిసి వస్తాయి. మిషనరీకి సంబంధించినటువంటి వ్యాపారాలు, కాస్తంత శ్రమతో కూడుకున్నటువంటి వ్యాపారాలు కలిసి వస్తాయి. స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా ఇన్ టైంలో సహాయాన్ని పొందగలుగుతారు. కొన్ని శుభ కార్యక్రమాలను గట్టెక్కించగలుగుతారు. 10 మందిలో పరువు తీసే వ్యక్తులతో పరిచయాలు అవసరం లేదన్న నేపథ్యంలో కొన్ని గట్టి నిర్ణయాలను చేయగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. చక్కగా చదవండి, ఆ భవిష్యత్తు బాగుంటుంది. ఏదో ఇదనో అదనో మాత్రం పెట్టుకోవద్దు. ఎక్కువగా స్ట్రెస్ మాత్రం తీసుకోవద్దు. అమ్మ నాన్న ఏదో ఆ నిమిషానికి మార్క్ రాకపోతే తిడతారు అంతే. ఎవరో దారిని పోయే వాళ్ళు ఏదో ఒకటి అంటారు, అంతవరకే. అది శాశ్వతం మాత్రం కాదు. అది మీ యొక్క శక్తి సామర్థ్యాలను పూర్తిగా కొలిచేటువంటి పదార్థం కాదు. అది ఇచ్చేటువంటి రిజల్టే మీ భవిష్యత్తు మాత్రం కాదు. ఎన్నో విధాలైనటువంటి మార్పులు మనం చెయ్యొచ్చు. రెండోసారి రాయొచ్చు, ఇవాల్యుయేషన్ పెట్టుకోవచ్చు, ఇంకోటి ఎన్నో ఉంటాయి. బట్ ఇదే ఫైనల్ డెసిషన్ మాత్రం కాదు, ఫైనల్ ఇవాల్యుయేషన్ మాత్రం కాదు. అండ్ ఇది ఓవరాల్ మీ ప్రోగ్రెషన్, ఇది మీ ఓవరాల్ గ్రోత్, లైఫ్ ఇవాల్యుయేషన్ మాత్రం కాదు. ఇది తెలుసుకొని మెలగండి. స్ట్రెస్కు మాత్రం లోబడవద్దు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో పంచగ్రహ కూటమి. సాఫ్ట్వేర్ విభాగాలలో ఉన్నవారికి, మెడికల్ విభాగాలలో ఉన్నవారికి
లాయరు, సంఘ సేవ కార్యక్రమాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతి ఒక్క ప్రయత్నంలోనూ అనుకూలమైనటువంటి స్పందన, మంచి మార్పులు ఏర్పడతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. హడావుడి పడి మాత్రం నిర్ణయం చేయవద్దు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ద్వితీయ వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడవచ్చు. ఒకళ్ళిద్దరిని సంప్రదించి ఆ తర్వాత మాత్రమే నిర్ణయం చేయండి. ఆరోగ్య విషయాలలో, ఆహార నియమాల విషయాలలో జాగ్రత్తలు అవసరం. ఇప్పటికే క్రానికల్ డిసీజ్ తో బాధపడుతున్న వారు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. పంచగ్రహ కూటమి కుటుంబ స్థానంలో, వాక్ స్థానంలో, ఆహార స్థానంలో ఏర్పడింది. ఖచ్చితమైనటువంటి మార్పులు ఉంటాయి. అవి మూడొంతులు మంచి వైపుకు మళ్లించండి. మార్పు వస్తుందంటే మంచి కావచ్చు, చెడు కావచ్చు. మనకున్నటువంటి విచక్షణ జ్ఞానంతో దాన్ని మంచి వైపుకు మళ్లించండి. అవుట్ సైడ్ ఫుడ్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. సాధ్యమైనంత వరకు 6-7 గంటలు నిద్రపోయే ప్రయత్నం చేయండి. పగలు పనిచేసేవారైతే రాత్రి నిద్రపోండి, రాత్రి పనిచేసేవాళ్ళు పగలు నిద్రపోండి. కాంప్రమైజ్ అవ్వద్దు. హెల్త్ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. వృత్తి నిమిత్తం కాంప్రమైజ్ అవ్వండి, రిలేషన్షిప్ లో కాంప్రమైజ్ అవ్వండి. హెల్త్ కూడా కాంప్రమైజ్ అయితే ఏం ఉపయోగం ఉంది? ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పెట్టుబడుల విషయాలలో జాగ్రత్తలు అవసరం. వస్త్ర వ్యాపారస్తులకు ఇనుము, బ్యూటీ పార్లర్లు, కిరాణా, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారాలలో ఉన్న వారికి కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. కొత్తగా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇంట్లోనే చిన్న చిన్న ఏర్పాట్లను చేసుకోవాలన్న నేపథ్యంలో మంచి ప్రణాళికలను వేయగలుగుతారు. పెద్దవాళ్లను సంప్రదించి మంచి నిర్ణయాలు చేస్తారు. సంతానానికి సంబంధించిన విషయాలలో ఒత్తిడి మాత్రం తీసుకోవద్దు. ఒత్తిడి మాత్రం వాళ్ళకి ఇవ్వవద్దు. ఏది ఏమైనా అవ్వనియండి. మరీ అసలు ఏమీ బాగాలేదని అనుకుంటే జాతకం చూపించండి. మీ జాతకము, పిల్లల జాతకము చూస్తే అసలు ఎవరి జాతకం వలన ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారన్న విషయాలు తెలుస్తాయి. కేవలం కొన్ని సందర్భాలలో పిల్లల జాతకాలు తీస్తే మాత్రము వాళ్ళు తల్లిదండ్రులను బాధ పెట్టేటట్టుగా మాట్లాడటం కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, అవేం కనపడవు. ఈ యొక్క తల్లిదండ్రుల జాతకంలోనే పంచమ స్థానానికి సంబంధించి కావచ్చు, ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కావచ్చు, వాళ్ళు ఈ విధంగా ఇబ్బంది పడాలని ఉంటేనే వాళ్ళు అలా చేసే అవకాశం ఉంటుంది. సో ఎవరి వైపు తప్పు ఉందన్నది కాదు ఇక్కడ. ఏదైనా కావచ్చు. ఓవరాల్ గా ఫ్యామిలీ బాగుండడం కోసము ఈ విధంగా అప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడు మీరు ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే మీకు కలిసి వస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మెడికల్ రీత్యా చదివే వారికి, ఫిజియో కావచ్చు, ఇతర మెడికల్ విభాగాలలో ప్రయత్నం చేసే వారికి కాలం చాలా చక్కగా ఉంటుంది. మంచి ప్రయత్నం చేయండి. 1-2 ఆప్షన్స్ పెట్టుకోండి. ఏకాకిలాగా ఒకటే దాని వెంట మాత్రం పడద్దు. బయట 10 ఉన్నాయి, మనకి శక్తి ఉంది, అది తెలుసుకొని మెలగండి. సాఫ్ట్వేర్ వెళ్ళినా సరే బయట 10 రకాలు ఉన్నాయి, ఏదో ఒకదాని వెంటే వెళ్ళొద్దు. ఇది తెలుసుకొని మంచి నిర్ణయం చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 5. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. నుదుటిన గంధాన్ని ధరించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశిలోనే పంచగ్రహ కూటమి ఏర్పడింది. రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, కుజుడు క్రూర గ్రహాలు, పైగా మామూలువి కలిసి ఉన్నాయి. తీసుకునే నిర్ణయాల విషయాలలో మాత్రము జాగ్రత్తలు అవసరం. చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లి చూపులు చూశారు, అవును కాదు నిర్ణయం చేయాలనుకుంటున్నారు, లేదా ఒక కట్టడం ప్రారంభిద్దాం అనుకుంటున్నారు, లేదా విదేశాలు వెళ్దాం అనుకుంటున్నారు. నిదానంగా చేయండి. కొన్నిటికి టైం తీసుకోగలిగిన వాటికి ఖచ్చితంగా కొంతకాలం టైం తీసుకొని చెప్పండి. లేదా అప్పటికప్పుడే అప్లికేషన్స్ పెట్టేవాడికి పెట్టండి. అంతవరకు అవి జరగాలనో జరగకూడదనో హడావుడి మాత్రం పడద్దు. అవి జరుగుతాయని మీరు ఏదో ఊహించుకొని అప్పులు మాత్రం తీసుకోవద్దు. దూర ప్రయాణాల విషయాలలో
తగు జాగ్రత్తలు అవసరం. సాధ్యమైనంత వరకు ఈ వారం చేయకపోవడం అనేది మేలు. ఎందుకంటే టెన్షను, యాంగ్జైటీ, ఒక రకమైనటువంటి అభద్రతా భావము, వెళ్ళిన పని కాకపోవచ్చు, ఈ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఒక్క వారం మినహాయించి ఆ తర్వాత ప్రయత్నాలు చేసుకోవచ్చు. అంటే వృత్తి నిమిత్తం ప్రయాణాలు చేసే వాళ్ళకు మాత్రం ఎక్సెప్షన్ ఉంటుంది. ఇతరితర సాధారణ ప్రయాణాలు చేసేవారు మాత్రం జాగ్రత్తలు అవసరం. సెల్ఫ్ డ్రైవింగ్ కి వెళ్ళవద్దు. సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఆఫ్ చేయండి. కొత్తగా ఇప్పుడే డ్రైవింగ్ నేర్చుకోవాలన్న ఆలోచనలు ఏమైనా ఉంటే ప్రస్తుతానికి విరమించుకోండి. ఇప్పుడు ఏమి హడావిడి లేదు మీరు నేర్చుకోకపోవడం వలన. ఇది తెలుసుకొని మెలగండి. అనవసరమైనటువంటి లిటిగేషన్స్ లో పడే అవకాశం ఉంది. అంటే జాతకం చూసినప్పుడు కొన్ని గ్రహాలు పాపకర్తనంటాం, అంటే పాప గ్రహాలతో కలిసి ఉండటం కానీ, ముందు వెనక ఉండడం కానీ, అలా ఉన్నప్పుడు మనకు ఏమాత్రం ప్రమేయం లేకపోయినా మనం పెద్ద సమస్యలు ఇరుక్కునే అవకాశం ఉంటుంది. అంటే ఆ గ్రహము, అక్కడ ఉన్నటువంటి ప్రభావము, ఇతరితర అంశాలను కూడా మనం చూసుకున్నట్లయితే అలాంటివి ఏర్పడతాయి. మామూలుగా ఉంటే చిన్న సమస్యలు, పెద్దగా ఉంటే పెద్ద సమస్యలు ఇరుక్కున్నట్టు. ఇక్కడ పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి అత్యంత చాలా ఈజీగా మనం ఇంప్రూవైజ్ చేసుకునే విషయాలు, మన వ్యక్తిగత అభివృద్ధి, ఏదన్నా మీకు ఇష్టదేవత మంత్రాన్ని తీసుకొని ఎక్కువసార్లు పఠించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తొందరగా ఒక లెవెల్కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారు, చదువు విషయంలో నేర్చుకోండి, ఉపయోగపడుతుంది. మీ జీవితంలో ఏదో మార్పు చేయాలనుకుంటున్నారు, ఇది ఆ విధంగా ఉపయోగించుకోండి, చక్కగా కలిసి వస్తుంది. కొత్త విషయాలకు మాత్రం సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. సేవింగ్స్ విషయాలలో జాగ్రత్త అవసరం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో కొన్ని స్వల్పమైన మార్పులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ డ్యూరేషన్ లో వ్యక్తిగత అభివృద్ధి నిమిత్తం మంచి నిర్ణయాలు చెయ్యండి. తక్కువ పెట్టుబడి, అవగాహన ఉంది, ఆయా ప్రయత్నాలు చెయ్యండి. అవగాహన లేదు, మామూలుగా ఏదో చేయనట్టుగా చేయాలి, అవసరం లేదు. అవగాహన లేని విషయాలలో మాత్రం చొరవ తీసుకోవద్దు. అవగాహన ఉన్న విషయాల గురించి మాత్రమే పట్టించుకోండి. ప్రత్యేకంగా మీకు ఎవరైనా పెద్దవాళ్ళు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, మీకు వచ్చి ఏదైనా మంచి విషయాలు చెప్తుంటే ఖచ్చితంగా వినండి. మీరు పాటించినా పాటించకపోయినా వినండి. విని మీరు ఇమీడియట్ గా తీసుకునేవేమైనా జాగ్రత్తలు ఉంటే, అంటే రిస్క్ అనాలిసిస్ చేసుకొని చెయ్యండి. లేదు వాళ్ళు చెప్పినా నేను విన్ను, నేను ఇలానే వెళ్ళి దూకాలనుకుంటున్నాను, ఒక అబ్బాయి అంటే ఇష్టం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ లేదు అని మాత్రం దూకద్దు. దూకడం వలన నష్టపోయేది మీరు, ఆ తర్వాత మీ కుటుంబము. మనం ఆ తప్పును రెక్టిఫై చేయలేము. ఈ విషయాలలో మాత్రము జాగ్రత్తలు అవసరము. ప్రస్తుతం ఒక వారం మాత్రం నిదానంగా ఉండండి. ఎందుకంటే రెగ్యులర్గా పూజలు చేసుకునే వాళ్ళు కావచ్చు, కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఈ యొక్క రాహు ప్రభావం అంతగా ఏం ఉండదు. కుజుడు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఏమంత ఫ్లక్చుయేషన్స్ ఉండవు. వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు. ఎందుకంటే ఆయా స్థాయిలో వాళ్ళకి స్పిరిచువల్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి, ఒక అవేర్నెస్ అనేది ఉంటుంది కాబట్టి దే కెన్ డీల్ విత్ ద థింగ్స్. బట్ ఎవరైతే ఏమి చెయ్యరో వాళ్ళు మాత్రం కాస్తంత నిదానంగానే చేయండి. ప్రస్తుతానికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. విద్యార్థులు కూడా జాగ్రత్తగా నిర్ణయం చేయండి. పెద్దవాళ్ళని సంప్రదించండి, మీ గురువుల్ని సంప్రదించండి. వాళ్ళు ఏ సబ్జెక్ట్ తీసుకోమంటే ఆ సబ్జెక్ట్ తీసుకోండి. సొంత నిర్ణయాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు, మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానమాచరించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి స్పిరిచువల్ ప్రోగ్రెషన్ రీత్యా మీరు తీసుకునే నిర్ణయాలు చాలా బాగుంటాయి. సర్వీస్ సెక్టార్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎన్జిఓలు కావచ్చు, స్పిరిచువల్ సెంటర్స్ కావచ్చు, ధార్మిక ఆధ్యాత్మిక కేంద్రాలలో ఉన్న వారికి, నిర్వహించే వారికి కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యయ స్థానంలో 5 గ్రహాల యొక్క కలయిక ఉన్నతమైనటువంటి స్థానానికి మిమ్మల్ని తీసుకువెళ్ళగలుగుతుంది. కానీ కాస్తంత అలజడి, టెన్షన్ ఎక్కువగా పడడము, డైజెషన్ పూర్తిగా తగ్గిపోవడము, వాతావరణం కూడా చాలా ప్రాంతాలలో మారుతుంది. కాబట్టి వాతావరణం రీత్యా వచ్చేటువంటి తీవ్రమైనటువంటి సమస్యలు, ఇబ్బంది పడే అవకాశం ఉంది.
అటెంటివ్గా ఉండండి, అశ్రద్ధ మాత్రం చెయ్యొద్దు. అటెంటివ్గా ఉండండి, అశ్రద్ధ మాత్రం చెయ్యొద్దు. లైఫ్ చేంజింగ్ డెసిషన్స్ మాత్రం ఈ మూమెంట్లో తీసుకోవద్దు. సొంత నిర్ణయాలు చెయ్యొద్దు. పెద్దల్ని సంప్రదించండి. 1-2 సార్లు జాతకం కూడా చూపించుకొని అవునని అనిపించుకున్న తర్వాత ఏదైనా చెయ్యండి. హడావిడి మీద మాత్రం ఏ నిర్ణయం చెయ్యొద్దు. అది పెళ్లి చేసుకోవడం కావచ్చు, విడాకులు తీసుకోవడం కావచ్చు, 2 లైఫ్ చేంజింగే. ఇలా ఏదైనా మీ జీవితంలో మలుపు తిప్పేటువంటి నిర్ణయాలు, మలుపు తిప్పేటువంటి విషయాలలో మాత్రము అత్యంత జాగ్రత్త అవసరం. సెల్ఫ్ ఎడ్యుకేషను, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ నాలెడ్జ్కి సంబంధించి విశ్వ ప్రయత్నం చేయండి. ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు, ఈజీగా తెలుస్తాయి అన్ని విషయాలు. స్పిరిచువల్ ప్రోగ్రెషన్కి అయితే అసలు చెప్పనక్కర్లేదు. ఈ డ్యూరేషన్లో మీ జీవితాన్ని మార్చే గురువుల్ని కూడా మీరు కలుసుకోగలుగుతారు. మంచి డ్యూరేషన్ అండి. భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఏది జరిగినా మన మంచికే. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు బాగుంటాయి. సేవ, ధార్మిక కార్యక్రమాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో, ప్రత్యేకించి నిద్ర విషయంలో జాగ్రత్తలు అవసరం. విద్యార్థులకు టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. కాన్సన్ట్రేషన్ లోపించే అవకాశం ఉంది. నైట్ టైం ఎక్కువగా చదువుకోవాలి. ఆ టైంలో ఏకాగ్రత కుదిరే అవకాశం ఉంటుంది. ఈ చిన్న మార్పులను మాత్రం చెయ్యండి. రోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్ర పారాయణ చేయండి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు బడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు.